కనికరించండి, కృప చూపండి, బలపరచబడికి వచ్చిన ప్రభానికి స్తోత్రం. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు రీతిగా అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు గనుక, ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు గనుక అయ్యా ప్రతి విషయంలో మీరు తప్పించబడికి వచ్చిన ప్రభానికి స్తోత్రం. అతను నా నామమును ఎరిగిన వారు గనుక నేను అతను ఘనపరచడం సరిచిన దేవానికి స్తోత్రం. ఈ సంఘం నీ నామం ఎరిగిన సంఘం, ఈ సంఘం నేను మహిమపరుస్తున్న సంఘం, ఈ సంఘం నేను ఘనపరుస్తున్న సంఘమే కనుక ఈ సంఘాన్ని మీరు ఘనపరచబడికి వచ్చిన ప్రభానికి స్తోత్రం. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను సరిచిన దేవానికి వందనాలు. ఇక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబు ఇస్తున్నందుకు స్తోత్రం. అనేకులు ప్రార్థన జవాబు దయచేయడానికి వచ్చిన ప్రభానికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. రేపటి దిన ప్రారంభిస్తున్న పని మా ప్రవర్తన కొనసాగించినట్టుగా ప్రతి ఆటంకాన్ని తొలగించి మహిమకరంగా మీరు జరిగించబడికి వచ్చిన ప్రభానికి స్తోత్రం. సహకరిస్తున్న సుమన్ గారిని బట్టి నీకు స్తోత్రం, కరుణాకర్ గారిని బట్టి స్తోత్రం, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం, రాజ్ కుమార్ బట్టి స్తోత్రములు, హృదయమ్మ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు, వస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రములు, ఆయా సంఘ బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు, ఆయా మాకు వచ్చిన సేవకుని బట్టి జాన్ గారిని బట్టి స్తోత్రములు, అలాగే సుందర్ గారిని బట్టి స్తోత్రము. నాయన ఇవి దీవించి ఆశీర్వదించబడికి వచ్చిన ప్రభానికి స్తోత్రములు. ఇది మొదలుకొని నీ దీవెనలు ఇక్కడ ఉండను గాక, కను దృష్టి ఇక్కడ ఉండను గాక, అని పూర్తయ్యే వరకు నీవే మా ప్రణు మూల రాయిగా ఉండి నడిపించుదువు గాక. నీ నామానికి మహిమకరంగా ఈ మందిరము ఈ పరిచర్య జరుగున గాక, దిన దినము విస్తరించును గాక. మీరు కార్యం జరిగించి మహిమను పొంది కనికరించి కృప చూపి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన నామమును వేడుకొంచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మహాపరిశుద్ధుడు తండ్రి.